మలేషియాలో ఫారెస్ట్ సిటీ పేరుతో ఒక పెద్ద సిటీని నిర్మించడానికి చైనా అప్పట్లో పూనుకుంది. అలాగే $100 బిలియన్ ఖర్చు పెట్టి అక్కడ గోస్ట్ సిటీని నిర్మించింది. కానీ ఈలోగా కరోనా వచ్చింది. అంటే ఆ సిటీ మొదలుపెట్టిన 4 సంవత్సరాల తర్వాత కరోనా వచ్చింది. కరోనా తర్వాత జరిగినటువంటి పరిణామాలు ముఖ్యంగా చైనా రియల్ ఎస్టేట్ ఒడిదుడుకుల వల్ల ఆ యొక్క ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. దాంతో అక్కడ నిర్మించినటువంటి ఆ యొక్క విలాస భవంతులు అలా ఉండిపోయాయి. ఇంచుమించు 10,000 మంది 12,000 మంది మాత్రమే అందులోనే నివసిస్తున్నారు. మిగతావన్నీ కూడా అంటే ఇంచుమించు 3 లక్షలు 4 లక్షల మంది బ్రతకాల్సినటువంటి దగ్గర 10,000 మంది బ్రతుకుతున్నారంటే మిగతా ఫ్లాట్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ యొక్క ఫ్లాట్లని దాదాపు చైనాకి చెందినటువంటి సైబర్ నేరగాళ్ళు, అలాగే మరికొంతమంది మలేషియాకి చెందినటువంటి ఈ గ్యాంగిస్టర్లు, ఉగ్రవాదులతో ఉన్నటువంటి వారు వీళ్ళందరూ అద్దెలకు తీసుకొని అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సైబర్ నేరగాళ్ళకి మెయిన్ అడ్డాగా ఉంటూ క్రిప్టో కరెన్సీ అని చెప్పి అలాగే రకరకాల పేర్లతో మోసం చేశారు. దాంతో పోలీసులు ఏమొచ్చేసి వీళ్ళని ఒకడెవడో దొరికాడు, వాడిని పట్టుకొని మొత్తం వాడిని పట్టుకోవడానికి ఆ సిటీకి వెళ్తే మొత్తం అందరూ దొరికారు. దగ్గర 375 మందిని అరెస్ట్ చేస్తే అందులో 300 మంది చైనాకి చెందినటువంటి వారే ఉన్నారు. అంటే వీళ్ళు ఎంత దందా చేస్తున్నారో చూడండి. ఎలాగో మనవాడు నిర్మించిందే కదా, మనమైనా ఉపయోగించుకుందాం అని చెప్పి ఆ విధంగా ఆ దీంట్లోనేమొచ్చేసి సైబర్ నేరగాళ్ళు ఒక పెద్ద ర్యాకెట్ని నడిపిస్తున్నారు.